పాషమైలారం సిగాచి ఘటనలో మృత్యువాత పడ్డ కుటుంబాలకు వెంటనే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అమీర్పేట మైత్రి విహార్లోని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయాన్ని ముట్టడించారు. సిఐటియు, ఏఐటియుసి, బీఆర్టీయూ నాయకులు సిగాచి ఘటనపై వెంటనే న్యాయ విచారణ చేపట్టాలని నిరసన తెలిపారు. ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై పరిశ్రమల డైరెక్టర్ తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఘటన యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. పాషమైలారం పేలుడు దాటికి ఇప్పటికీ 44 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదంటూ ఇవాళ అమీర్పేటలోని మైత్రి విహార్లో ఇండస్ట్రీస్ డైరెక్టర్ని పలు కార్మిక సంఘాల నేతలు ముట్టడించారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సిగాచి సంస్థలో జరిగినటువంటి ప్రమాదంలో దరిదాపు 50 మంది కార్మికులు మృత్యువాత పడటం, ఇంకొక 40 మంది దాకా క్షతగాత్రులు అవటం, ఇది ఈ తెలంగాణ చరిత్రలో ఇండస్ట్రియల్లో పెద్ద ఇన్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేవు. ఈ ఇన్సిడెంట్ కి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కార్మిక శాఖ బాధ్యత వహించాలి. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగినటువంటి సంఘటనను మేము 2 సార్లు ఆ కంపెనీ పరిసరాలను అక్కడ పరిశీలించి అటువంటి ప్రమాదం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే. దాదాపుగా 44 మంది చనిపోయి 8 మంది ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి. ఆ 8 మందికి కూడా ఈ ప్రభుత్వము యాజమాన్యము 15 లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడితో సరిపెట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ₹1 కోటి ఇస్తామని చెప్పి 15 లక్షలు ఇస్తాం, తీసుకొని మీరు మీ ఊర్లలోకి వెళ్ళండి అని చెప్పి యజమాన్యం చెప్పింది. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సందర్భంగా చూసినట్టయితే ఈ ఫ్యాక్టరీలో మరి కావలసినటువంటి ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ అక్కడ చర్యలు తీసుకోలే. ఆ ఫ్యాక్టరీలో వాస్తవానికి చూస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ, అదే సందర్భంలో ప్రమాదం జరిగితే అలారాలు మోగి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉండేటువంటి మెజర్మెంట్స్ కూడా లేవు. అదే సందర్భంలో ఆ ప్రమాదం జరిగితే 4 అంతస్తుల భవనం కుప్పగూలడమే కాక అందులో చనిపోయినటువంటి వాళ్ళ ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి. మొత్తం కూడా పెద్ద దారుణమైనటువంటి ఈ యొక్క సంఘటనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ అక్కడ ప్రత్యక్షంగా చూసినాం. రెండోసారి అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా అక్కడ పోయి పర్యవేక్షించి పరిశీలించి తర్వాత అక్కడ మీ యొక్క మీడియా తరఫున కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు యజమాన్యాన్ని కూడా డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి తరచుగా కంపెనీలను పరిశీలించి అక్కడ కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటురా లేదా అనేటువంటి దాన్ని ప్రభుత్వం కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కానీ చూడనందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. దానికి తోడు యజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఆ యజమాన్యం కూడా ఎవరికి ఐడెంటిటీ కార్డులు ఇయ్యలే. అందులో పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు, అందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు దిక్కుముక్కు లేదు, ఉండడానికి నివాసం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఆ కార్మికులు చనిపోతే ఈరోజు మరి ప్రభుత్వం కానీ అదే సందర్భంలో యజమాన్యం కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి మేమేం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి పరిశ్రమలు ఇంకా ఉంటే వాటిని వెంటనే మూసివేయాలి. రెండో విధంగా ప్రమాదం జరిగినటువంటి ఫ్యాక్టరీలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ ఆచూకీ దొరికినటువంటి వాళ్ళందరికీ కూడా ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. అనే సందర్భంలో ఆ ఫ్యాక్టరీని మళ్లీ పునరుద్ధరించకుండా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంగా మిగతా ఫ్యాక్టరీల మీద కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఇంత ఘోరమైన ఘటన జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించకుండా అనేక రకాల నిర్లక్ష్య వైఖరితో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టి లోపలేయాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లే వింటూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉన్నది. అలాగే మొత్తం ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క పరిశ్రమకి వెళ్లి ప్రమాణాలు కానీ వాటిని పరిశోధించే పరిస్థితి లేదు, తనిఖీ చేసే పరిస్థితి లేదు, చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. పూర్తిగా ఈరోజు అధికారులకు మేనేజ్మెంట్లకు లొంగిపోయి ఈరోజు ప్రభుత్వానికి లొంగిపోయి ఫ్యాక్టరీల డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈ బాధ్యత వహించాలి. తక్షణమే వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం కాదు, ప్రభుత్వమే చెప్పింది, అధికారులు చెప్పారు, ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ బతుకుతా ఉంటే ఈరోజు పడిగాపులు కాస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమిటి, తిండి ఏమిటి, తిప్పలేమిటి, కుటుంబాల పరిస్థితి ఏమిటి, ఆ శవాల పరిస్థితి ఏమిటి, ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్నగాక మనం చూసాం శ్రీశైలంలో కూడా అదే జరిగింది. ఆ శ్రీశైలంలో కూడా టన్నెల్లో కూడా చనిపోతే వాళ్ళ శవాలు దొరకని పరిస్థితి ఉంది. ఈరోజు పాషమైలారం
సముద్రంలో చనిపోతే శవాలు దొరకని పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చట్టాలను మార్చి కార్మిక శాఖని ఫ్యాక్టరీల డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, తనిఖీలను ఆపేసింది. కాబట్టి ఈ రోజు ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ సర్కార్ బాధ్యత తీసుకోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద దీన్ని ఆలోచన చేసుకుని చర్యలు తీసుకోవాలి. అదేమీ లేకుండా ఈరోజు కార్మిక వర్గాన్ని మొత్తం కూడా నష్టం చేసే పరిస్థితిలో చూస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న ఇన్ని ఘటనలు జరిగినా కూడా మళ్ళీ కార్మికుల మీద భారాలు పెడుతూ మళ్ళీ 282 జీవో తీసుకొని 10 గంటలు పనిచేయాలా, 12 గంటలు పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు శాప్ శాఖకు మార్పులు చేస్తూ కొత్త జీవో తీసుకొని వచ్చాడు. అంటే కార్మికుల యొక్క శ్రమను దోసుకొని ప్రాణాలని లెక్క లేకుండా చేసి దోసుకొని ఆ రకంగా పెట్టుబడిదారులకు లాభాలు సంపాదించి పెట్టడమే మీ లక్ష్యమా అని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే రాబోయే కాలంలో ఈ యొక్క ప్రమాదాలపైన సమగ్ర విచారణ జరపాలి. మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ తెప్పించుకొని అసెంబ్లీలో చర్చించి మొత్తం కార్మిక సంఘాలతో కూడా చర్చించాలా. ఇంత ప్రమాదాలు జరిగినా కూడా రాజకీయ పక్షాలతో గానీ కార్మిక సంఘాలతో గానీ ఒక మీటింగ్ పెట్టి ఏం జరుగుతుందని చెప్పేసి మరి కొత్తగా వచ్చిన కార్మిక శాఖ మంత్రి కూడా కనీసం మాట్లాడకపోవడం, చర్చించకపోవడం, పర్యటన చేయకపోవడం అటువంటి చాలా దుర్మార్గం కనిపెడతా ఉంది. అందుకే కార్మికుల యొక్క ప్రాణాలకు విలువలేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలుగా ముందుకొచ్చి ఒక ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలు తీవ్రమవుతుందని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. కారణం ఒకటే యాజమాన్యము, ప్రభుత్వము, పోలీసులు అంత వ్యవస్థ అంతా కూడా కుమ్ముకైపోయింది. యాజమాన్యాన్ని కాపాడడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రోజు 45,000 మంది ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు 5,000 మంది రోజు పనిచేస్తున్నారట. అటువంటి పరిశ్రమలకు ఈ డిపార్ట్మెంట్ అడ్డగోలుగా అనుమతి ఇవ్వడం సిగ్గుచేటైన విషయము. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి? కానీ సిగాచి పరిశ్రమ ప్రమాదకరం కాదని 2024 డిసెంబర్లో సర్టిఫై చేసిండ్రు. 2025 జూన్లో అత్యంత దుర్మార్గమైన ప్రమాదం జరిగింది. దీనికి కారణాలు ఎవరు? దీనికి కారణం ఈ ప్రభుత్వమే కారణం. కనుక తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. సిగ్గు తెచ్చుకొని తక్షణమే ప్రమాదకరమైన పరిశ్రమల పట్ల జాగ్రత్తగా ఉండాలని మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే సిగాచి ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దారుణమన్నారు. సిగాచి ఘటనపై, సిగాచి యాజమాన్యంపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడాన్ని సిఐటి నాయకులు తప్పుపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.